అక్క ఖచ్చితంగా ఇదే చేస్తుండాలి. అడుగక్క. ఈ రోజు ఇంట్లో నువ్వు మాత్రమే ఉన్నావు కదా? అన్ని రూములో ఉన్న డబ్బులు నగలు కనపడకుండా పోయాయంటే ఏం చేసావు? అయ్యో అమ్మా, నేనేం చేశాను? ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసిందమ్మా, ఇంట్లో నగలు కనపడకుండా పోయాయని. ఇలా చూడు, ఓవర్గా నటించకు. ఇంట్లో ఉన్నది నువ్వొక్కదానివి మాత్రమే. నీకు తెలియకుండా ఎలా పోతాయి? ఈ ఇంట్లో ఇప్పటి వరకు దొంగతనం అనేదే జరగలేదు. అలాంటిది ఒకే ఒక్క రోజు నిన్నింట్లో పెట్టి బయటికి వెళ్ళొచ్చే లోపు మొత్తం బంగారం కనపడకుండా చేశావు. అడుగుతుంటే నాకేం తెలియదని యాక్ట్ చేస్తున్నావు. ఎక్కడ పెట్టావో చెప్పు. నగలన్నీ ఎక్కడ పెట్టావో చెప్పు. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? దేవుడు సాక్షిగా నాకేం తెలియదమ్మా. నేను ఏ రూమ్ లోపలికి వెళ్ళలేదు. దయచేసి నన్ను నమ్మండమ్మా. అయ్యో, ముందు దాన్ని నోరు మూయమని చెప్పండి. దాన్ని చూస్తేనే నాకు కోపం వస్తుంది. ఊర్లో కొబ్బరికాయలు దొంగతనం చేసింది నువ్వేగా. ఇక్కడికొచ్చి మాత్రం ఏం చేస్తావు? దీన్ని ఇంటికి రానీకండి అని 100 సార్లు చెప్పాను. నా మాట ఎవరు విన్నారు? ఎవరు వినలేదు కదా. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. కరెక్ట్ అమ్మా. మనం ఊరికి వెళ్ళినప్పుడు కూడా దీని చెల్లెలు మన నగలు దొంగతనం చేయడానికి చూసింది కదా. మీకు గుర్తుందా అమ్మా అది? మన టైం బాగుండి ఆ టైంకి మనం తిరిగి రావడం వల్ల ఆ నగలు దొంగతనం చేయలేకపోయారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎవరు లేని సమయం చూసి మొత్తం అన్నీ కొట్టేసిందమ్మా. ఎందుకమ్మా ఇలా నిందలు వేస్తున్నారు? నేనే దొంగతనం చేయలేదమ్మా. నేను చెప్తుంది నిజమే. హే, నోరు మూస్తావా? చెయ్యాల్సిందంతా చేసేసి ముసలి కన్నీళ్లు కారుస్తున్నావా? మేం కష్టపడి సంపాదించుకుంటే మీరు దోచుకుని పోతారా? ఇలాంటి బతుకు బతకడానికేనా మీ నాన్న 3 కూతుర్ని కన్నాడు? ఇలా చూడమ్మా, ఈ ఇంట్లో అందరూ ఇలా తిడుతున్నావంటే నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు అర్థమైంది కదా. అత్తయ్యకున్న కోపానికి నిన్నేమైనా చేయొచ్చు. మర్యాదగా నిజం ఒప్పుకొని నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చేసి ఇక్కడి నుంచి పారిపో. సార్, దయచేసి నన్ను నమ్మండి, నేను తీయలేదు. ఎంత సీరియస్గా చెప్తున్నా ఒప్పుకొని ఉంటుందే. అత్తయ్య దగ్గర నుంచి పేరు తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఇంకా ఎందుకురా వెయిట్ చేస్తున్నావు? బయలుదేర్రా కోటిగా. అంటే ఆ నగలు నువ్వు తీయలేదంట? ఓటేసి చెప్తున్నాను, నిజంగా నేను తీయలేదమ్మా. నిజం చెప్తుందంట. పెద్ద హరిశ్చంద్రుడు కూతురు ఇది. దొంగలందరూ ఒట్టేసిన తర్వాతే దొంగతనం స్టార్ట్ చేస్తారు. అలాంటి జన్మే కదా నీది కూడా. ఇలా చూడు, 100 తులాల బంగారం, 5 లక్షల రూపాయల డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? ఇలా ఏమీ తెలియని అమాయకురాలుగా నటించకు, సరేనా? ముందా ఏడు పాపు. సరే, నేను ఒకటి అడుగుతాను. నేను బయలుదేరేటప్పుడు చాలా క్లియర్గా ఇంటిని జాగ్రత్తగా చూసుకో, నువ్వు మాత్రమే ఉన్నావని చెప్పానా లేదా? ఇప్పుడు నగలని కనిపించడం లేదంటే దానికి కారణం నువ్వే కదా. తారక్ సార్ రమ్మన్నారు. ఆయనే కదా నిన్న ఫోన్ మాట్లాడారు. ఆయనకి మార్నింగ్ ఫోన్ చేసే వస్తున్నాం. చెప్పు. అమ్మా, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఉదయం 2 వచ్చారు ఏసీ సర్వీస్ చేయడానికి. ఏంటి, ఏసీ సర్వీసా? అక్క, నువ్వెవరైనా రమ్మని చెప్పావా? లేదే. అమ్మా, మీరేమైనా రమ్మని చెప్పారా? లేదమ్మా, తారక్ సరే రమ్మన్నారని చెప్పారు. తారక? వాడెప్పుడు ఈ ఇంటి గురించి పట్టించుకున్నాడని? ఉండక్క, ఎందుకైనా మంచిది.
అన్నయ్యను ఒక మాట అడుగుతాను, ఆగు. నిమిష, నా ప్రియమైన చెల్లెలు. ఏదైనా పనుంటేనే కదా ఫోన్ చేసేది. ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది చూద్దాం. హలో నిమిష. అన్నయ్య, ఎక్కడున్నావు అన్నయ్య? నేనెక్కడుంటే నీకెందుకు, ఆ సంగతి వదిలే. నీకేం కావాలో చెప్పు. ఏంటి, ఓవర్ స్పీడ్లో కారు తోలి పోలీసులకు దొరికిపోయావా? లేదా సినిమాకి వెళ్ళడానికి డబ్బులు కావాలా? అయ్యో అన్నయ్య, అదేం కాదు. నువ్వెవరినైనా ఏసీ సర్వీస్ చేయడానికి ఇంటికి రమ్మని చెప్పావా? ఎవరింటికి? మన ఇంటికి అన్నయ్య. నేనెందుకు ఇవన్నీ చేస్తాను? ఇంట్లో ఏసీ ప్రాబ్లం ఉంటే హోటల్లో రూమ్ బుక్ చేసుకుంటాను. ఏదేదో పెద్ద మ్యాటర్ లాగా ఫోన్ చేసి అడుగుతున్నావు. ఫోన్ పెట్టే. ఏం చెప్పాడు? వాడు ఎవరిని రమ్మని చెప్పలేదంట. ఇది ఇంట్లోనే ఉంది కదా, అందుకే నగలు దొంగతనం అయ్యాయంటే ఫస్ట్ డౌట్ దీని మీదే వస్తుందని దీనికి బాగా తెలుసు. అందువల్లే ఇదే మనుషుల్ని సెట్ చేసి ఏసీ రిపేర్ చేయడం కోసం రమ్మని చెప్పి దొంగతనం చేయించింది. అందరూ తోడు దొంగలే. లేదమ్మా. నిమిష, నువ్వు చెప్పింది కరెక్టేనే. ఈ దొంగతనం చేసింది ఇదే అయ్యుంటుంది. అమ్మా, సంబంధం లేకుండా నన్ను ఎందుకమ్మా ఈ దొంగతనంలోకి లాగుతున్నారు? నేనేమీ చేయలేదు. అమ్మా, నేను చెప్పేది వినండి అమ్మా, దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి దయచేసి దయచేసి అని? ముందు దీని బ్యాగ్స్ చెక్ చేయాలక్క. ఎక్కడున్నాయి నీ బ్యాగ్స్ అని? అమ్మా, రూమ్ లోనే ఉన్నాయి. రండమ్మా, వచ్చి మీరే చూడండి. అమ్మా రండి, వెళ్ళి చెక్ చేద్దాం. ఏయ్, నువ్వే వెళ్ళి చూడు. అక్క రాక వెళ్ళి చూద్దాం. పద వెళ్దాం. రండమ్మా, రండి. పదండి పదండి చూద్దాం. ఇదిగో ఇదేనమ్మా నా బ్యాగ్, మీరే చూడండి. చూడండమ్మా, బాగా చూడండి. ఆ బ్యాగ్ మొత్తం విదిలించు. చూసారు కదమ్మా, దీంట్లో ఏమీ లేవు. నిమిష, ఆ చీరల్లో ఏమన్నా ఉన్నాయేమో చూడు. పక్కకు జరుగు.